ఇష్టం మేరకు ఈ ప్రకటన చేశారనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఎందుకంటే పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ విస్మరించింది కాబట్టి కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. నా దగ్గరకు వచ్చి కార్యకర్తలు ఈ విధంగా తన ఆవేదన వ్యక్తం చేశారని పవన్ కళ్యాణ్ గారు ముఖ్య నాయకుల సమావేశంలో ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా కార్యకర్తలు నేను మోసగిస్తూ పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ విస్మరించి అభ్యర్థులు ప్రకటించడం అనేది నిజంగా బాధాకరం. ఈ విషయంలో నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి జరగకుండా జరిగిన దాన్ని ఏ రకంగా దీన్ని మనం పరిష్కరించుకుందాం అనే దాని మీద రాబోయే రోజుల్లో నేను చెప్తానని చెప్పి మన బుజ్జగించి పంపించారని చెప్పి కూడా ఆయన ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన చేసిన ప్రకటనలో రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, కార్యకర్తలు నిజంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు 3-4 సార్లు ఏకాంతంగా కూర్చుని వారిద్దరూ కూడా పొత్తుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ ఏకాంత చర్చల్లో ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఎవరికి తెలియని రహస్యం. కాకపోతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 2 విషయాలు బహిర్గతం చేశారు. ఒకటి, ఏదైతే లోకేష్ గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారన్న దాని మీద మొట్టమొదటిసారిగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దాన్ని ఏమని ఆయన ఉదరించారు? ఖచ్చితంగా ఏదైతే లోకేష్ గారు ప్రకటించినప్పుడు నేను మౌనం వహించాను, ముఖ్యమంత్రిగా మా నాన్నగారే ఉంటారన్నప్పుడు నేను మౌనం వహించడం జరిగిందని చెప్పారు. అంటే ఏంటి? ఈయన పౌరుషేగా అడిగేటట్టుగా మనకి ఆయన యొక్క భావం, దాని యొక్క ప్రకటన బట్టి ఆ భావం అనేది మనకు అర్థమవుతుంది. రెండోది, 3వ వంతు నేను స్థానాలు ఖచ్చితంగా ఈ పొత్తు అనేది అసెంబ్లీకి కాదు, రాబోయే స్థానిక సంస్థలు భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంటుంది. షేరింగ్ అనేది 3వ వంతుగా మనం తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే దాదాపు అసెంబ్లీలో 59 సీట్ల నుంచి 60 సీట్ల వరకు అసెంబ్లీలో కానీ, స్థానిక సంస్థలో మరి దాన్ని బట్టి పార్లమెంట్ సీట్లు బట్టి 3వ వంతుగానే తీసుకోవడం జరుగుతుంది అనేది చెప్పారు. అంటే కార్యకర్తలకి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏంటంటే ఏదో మీరు అన్నట్టుగా, ఇంతకుముందు మీరు ఉదహరించినట్టుగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్థానాలే తీసుకుంటారు, 15 ఇస్తారు, లేకపోతే 20 ఇస్తారు, పవర్ షేరింగ్ ఉండదన్న దాని మీద ఈ రోజున ఒక క్లారిటీ అయితే ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఇంకోటి కూడా తెలుగుదేశానికి ఒక సంకేతం పంపించారు. పొత్తు ధర్మాన్ని విస్మరిస్తూ మీరు కనుక అభ్యర్థులు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే నేను కూడా ఇలాగే అభ్యర్థులు ప్రకటించుకుంటూ వెళ్తానని చెప్పి ట్విట్ ఫర్ టాట్ అనాలో, మరి దాన్ని ఏ రకంగా అనాలో కానీ వాళ్ళు 2 స్థానాలు ప్రకటించినప్పుడు ఈయన కూడా 2 స్థానాలు ప్రకటించడం జరిగింది. ఇది మొదటి అంశం. ఒక క్లారిటీ రావడానికి కార్యకర్తల్లో ఒక ఏదైతే నైరాశ్యం ఉందో, కార్యకర్తలు కన్ఫ్యూజన్ ఉందో దాన్ని క్లారిటీ ఇచ్చి ఇక ఎన్నికలకు సిద్ధంగా అండి, ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో ఏదైతే పరిపాలన ఉందో ఈ పరిపాలనని మనం గద్దె దించాలి, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా కాకుండా మనం అడ్డుకోవాలి, ఆ దిశగా మీరు మీ ప్రయత్నాలు చేయడం అనేది క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం, ఏదైతే ఇటీవల జరుగుతున్న పరిణామాలు,